నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వర్తమాన్. హలో సార్. హాయ్ అండి. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానుల్ని కలుస్తాను, త్వరలో వస్తాను, రోడ్ షోస్ ఏవి చేయకండి అని అనేసి చెప్తూ ఉన్నారు. దీని వెనకాల అర్థం ఏంటంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అంటారా, లేకపోతే జనరల్ గా దేవరా అప్పుడు కూడా ఆడియన్స్ ని పెద్దగా తన ఫ్యాన్స్ ని మీట్ అవ్వలేదు, దానికి సంబంధించి ఫ్యాన్స్ మీట్ అని అనుకోవాలా? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లోకి చాలా మంది అనుకుంటున్నారు రాజకీయ ప్రకటన ఏమన్నా చేస్తారా. ఆయన చెప్పింది ఏంటంటే పాదయాత్రలు ఇలాంటివి నా కోసం ఏం చెయ్యొద్దు, నేనే కలుస్తాను అందరినీ, మీ అందరి కోసం పోలీసుల అనుమతితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను, ప్రతి అభిమానిని నేను కలుస్తాను అని చెప్పాడు. సో ఇది సహజంగా ఏమనిపిస్తుందంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యక్తి, పైగా నందమూరి వారసుడు, అలాంటి వ్యక్తి ఇలాగా ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను అనగానే అందరి ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయంటే రాజకీయ ప్రకటన ఏమన్నా ఉంటుందా, ఏదన్నా యాక్టివ్గా మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తాడా, ఇలాంటి ఆలోచనలు సహజంగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇవాళ కెరీర్లో చాలా పీక్ దశలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో ఉండి రాజకీయాలు తృణప్రాయంగా త్యజించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన తప్ప ఇప్పటి వరకు రాజకీయాల్లో తృణప్రాయంగా వదిలేసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎంజి రామచంద్రన్ ఆల్రెడీ ఆయన ఇక పెద్దవాడు అయిపోయిన తర్వాత వచ్చాడు రాజకీయాల్లో. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన కూడా ఇక ఆల్మోస్ట్ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇక చాలు సినిమాలు అనుకుని వచ్చారు వాళ్ళంతా. కానీ చిరంజీవి గారు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎంగేజ్లోనే వచ్చాడు. వాళ్ళిద్దరికంటే మిన్నగా చిరంజీవి గారు ఎంగేజ్లోనే వచ్చారని చెప్పాలి. 50 ఏళ్ళకి ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. చిరంజీవి గారు 55 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. నిజానికి చిరంజీవి గారు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉన్న రోజుల్లో ఆయన సినిమాలను వదిలేసి వచ్చి ఒక రకంగా సాహసమే ఆయన చేసింది. ఇవాళ ఈవెన్ విజయ్ కూడా, తళపతి విజయ్, సో ఈవెన్ విజయ్ కూడా 50 ఇయర్స్ చిరంజీవి గారి కంటే ఇంకొంచెం ఎంగేజ్లోనే. విజయ్ గారు కూడా ఇప్పుడు అత్యుత్తమమైన కెరీర్లో ఉన్నాడు. ఆయన కూడా రాజకీయాల్లో కూర్చుని ఆయన కూడా ఒక రకంగా సాహసం చేస్తున్నాడని చెప్పాలి. వీళ్ళందరికీ మించిన సాహసం పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి. సో అంతకుముందు 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడే చిరంజీవి గారితో చేదోడు వాదోడుగా యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు 2009లో. అంటే ఆయన ఎంత పీక్ దశలో ఉన్నాడు. అప్పుడు కూడా అక్కడి నుంచి చూస్తే కనుక సినిమాలు చేసుకుంటూనే ఆయన రాజకీయాన్ని చేస్తూ వస్తున్నాడు. సో అంత సాహసం అనేది చేశాడు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాంటి సాహసం చేస్తాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. చెయ్యలేడు. ఎందుకంటే ఆ వాక్యూమ్ కానీ ఆ స్పేస్ కానీ ఇవాళ లేవు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, జనసేన పార్టీ బలంగా ఉంది, వైసీపీ బలంగానే ఉంది, 40% ఓట్లు వచ్చాయి. సో ఎక్కడ స్పేస్ లేదు. ఈ స్పేస్ లేనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అంత సాహసం చేస్తాడు? చెయ్యడు. ఇవాళ పైగా ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వార్, హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్నాడు. వార్ సినిమా చాలా పెద్ద సినిమా. సో నిజం చెప్పాలంటే డైరెక్ట్ హిందీ మూవీ. సో ఇవాళ పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి తెలుగు సినిమా తీసి పాన్ ఇండియాగా మనం చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవం నేరుగా హిందీ సినిమానే చేస్తున్నాడు. సో హిందీ సినిమా అంతకుముందు రామ్ చరణ్ కూడా చేశాడు, జంజీర్ అని చెప్పి చేసి దానికి చేతులు కాల్చుకున్నారు, అది ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలో, వార్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కానీ వంటి చాలా మంచి మంచి ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి ఆయనకి. ఈ దశలో ఆయన రాజకీయ ప్రకటన చెయ్యడు, ఇది క్లియర్. సో ఎవరైనా రాజకీయాల కోసం ఆయన సభ పెడుతున్నారు, సమావేశం పెడుతున్నా అంటే కాదు. కానీ మరి ఎందుకు పెడుతున్నాడు అంటే ప్రజలను నేరుగా కలుసుకోవటం, అభిమానులను నేరుగా కలుసుకోవటం అనేది మనం ఇలాంటి ఒక ప్రక్రియ విజయవంతంగా చేసిన వ్యక్తి రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు తనకు సంబంధించిన కళ్యాణ మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపంలో అంతకుముందు ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఒక పర్టికులర్ డే అనుకొని ఆ పర్టికులర్ డేలో తన అభిమానులని కలుస్తుండేవాడు. అభిమానులు అందరూ వచ్చి అందరికీ ఓపికగా ఫోటోలు ఇచ్చేవాడు. సో ఆ ప్రక్రియ రజనీకాంత్ చాలా కాలంగా చేస్తున్నారు. ఆ రజనీకాంత్ గారు చేసిన ప్రక్రియని ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారా, చెయ్యబోతున్నారా అని అనుకోవాలి. ఎందుకు అంటే ఆ రకమైన ప్రక్రియ ఇవాళ స్పేస్ లేకపోవచ్చు రాజకీయాల్లో, కానీ భవిష్యత్తులో రాబోయే స్పేస్ని వాడుకోవాలంటే ఈ రకమైన ఫ్యాన్ బేస్ని ఈ రకంగా మనం
దగ్గరగా పట్టి ఉంచాల్సిన అవసరం ఉంది. రైట్. నెంబర్ 1. నెంబర్ 2 రీజన్. ఇవాళ నందమూరి ఫ్యామిలీకి ఫ్యాన్స్‌లో స్ప్లిట్ వచ్చింది. హ్మ్. అలాగే మెగా ఫ్యామిలీలో కూడా ఫ్యాన్స్‌లో స్ప్లిట్ వచ్చింది. మనకు తెలుసు. అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ వేరు, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వేరు అయిపోయినారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌కి ఫ్యాన్స్ వేరు, నందమూరి ఒరిజినల్ ఫ్యాన్స్ వేరు ఉన్నారు. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీతో అటాచ్ అయ్యి ఉంటారు. హ్మ్. సో ఆ రకమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు తన ఫ్యాన్ బేస్ ఏంటో తను కూడా నిరూపించుకోవాలి ఇప్పుడు. తనకుంటే తనకి ఆ ఫ్యాన్ బేస్ ఏమేమి ఉంది. సో ఇవాళ కొంతమంది తెలుగుదేశం పార్టీకి అటాచ్ అయిపోయి నందమూరి ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీకి అటాచ్ అయిపోయి జూనియర్ ఎన్టీఆర్ మీద ద్వేషం చూపించవచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ మీద ద్వేషం చూపించవచ్చు. కొంతమంది సెక్టర్ మాత్రం 2 విధాలు, ఇద్దరికి కామన్‌గా కొంతమంది మాత్రం అభిమానులు ఉంటారు. ఇవాళ తన అభిమానులు ఎవరు? తన స్ట్రెంగ్త్ ఏంటి చూపించుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయాలి. సో ఆ రకంగా తన స్ట్రెంగ్త్ చూపించుకోవాలి. భవిష్యత్తు రాజకీయ అవసరాలకు కూడా ఇదొక ప్రక్రియగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఆయన ఇవాళ సమావేశం పెడుతున్నాడు అనుకోవాలి. మన హీరోల్లో చిరంజీవి గారు రెగ్యులర్‌గా బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్ ఇచ్చిన ప్రతి అభిమానితో ఆయన ఫోటో దిగున్నాడు. సో వరుసగా ఈ సంవత్సరం ఒక సంవత్సరంలో ఒకసారో 2 సార్లు అయినా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళెవరు? బ్లడ్ ఇచ్చిన వాళ్ళని అభిమానులను మాత్రమే ఆయన కలిసి వాళ్ళకి ఫోటోలు ఇస్తుంటారు. చిరంజీవి గారు కూడా ఇట్లాంటి పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త ట్రెండ్‌కి, అంటే ఆల్రెడీ జరుగుతున్నదే తమిళనాడులో, అలాంటి ట్రెండ్‌కి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాడు అని మనం భావించాలి. టాలీవుడ్. దీంట్లో ఈ 2 రకాల వ్యూహాలతోటి ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండొచ్చు కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది పాదయాత్ర చేశారు. హ్మ్. ఆయన కోసం కుప్పం నుంచి ఎక్కడి నుంచో ఒకళ్ళిద్దరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. మొన్న కూడా రామ్ చరణ్ కోసం ఒక అబ్బాయి శ్రీకాకుళం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. సో ఇలా పాదయాత్రలు చేసుకోవటం, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకోవటం, ఇది ఆ పాదయాత్ర చేసుకున్న వాళ్ళకి ఒక ఫోటో ఇచ్చామనుకోండి, ఇంకా రేపటి నుంచి ఇంకోటి పాదయాత్ర చేస్తాడు, ఇంకోటి బస్ యాత్ర చేస్తాడు, ఇంకోటి సైకిల్ యాత్ర చేస్తాడు. హ్మ్. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. వద్దు అని చెప్పి ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకున్నాడని మనం భావించాలి.